నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం నందిగ్రామలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు శ్రీకారం ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ కు అన్ని అర్హతలున్నాయి త్వరలోనే ఆయన సీఎం పీఠాన్ని ఆదిరోధిస్తారని ఎమ్మెల్యే దానం అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేసిన స్టేషన్ కోర్టు 10,000 పూచికతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశం తమిళనాడు ఏనుగు మృతి కేసులో సంచలన నిజాలు ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం భావన కత్తితో చంపి బామర్ది సలీం డీటెయిల్స్ లోకి వెళ్దాం రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో పర్యటించిన ఆయన నందిగ్రామ గ్రామంలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు రైతులను సంఘటితం చేయడానికి రైతు వేదికలు నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ 1 కోటి ఎకరాల మాగని మారిందని మంత్రి హరీష్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు అలాగే మన ఎంరెడ్డి గారిని ఓకే మన ఉపాలన్న గారిని శాల్వా బొకేతో సన్మానించవలసిందిగా మనం చేస్తా ఉన్నా ఈరోజు రైతు వేదికను మన నియోజకవర్గంలో మండలికి 2 చొప్పున అన్ని కంప్లీట్ అయ్యి మనకు 1 మంత్ జిహెచ్ఎం సెలక్షన్ ముందే మనకు టైం ఇచ్చి ఆ రోజు అనివార్య కారణాల వల్ల మనం ఆపుకోవడం జరిగింది మిగతా అన్ని గిట అన్నగారితో ఎంపీ గారితో ఎమ్మెల్సీ గారితో టైం తీసుకొని అవకాశం ఉంటే అట్లా చేస్తాం లేకపోతే తప్పకుండా అన్ని వారం 10 రోజులు అన్ని రైతు వేదికలు అన్ని రైతులకు అందుబాటులో తీసుకురావడానికి మనం అందరం ప్రయత్నం చేసి వారికి చేద్దామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రికా సోదరులకు ఈ ప్రాంతంలో ఉన్న వారికి అన్నగారికి మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి పెద్ద మనసుతో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా సరే మండల వారికి కానీ అందరికి ఒకటే దగ్గర కానీ 10 ఏళ్ల నుంచి వెదజల్లే పద్ధతుల్లో ఆమె వరి సాగు చేస్తున్నది నారు ఓసులు లేదు నాట్లేసులు లేదు డైరెక్ట్ విత్తనాల్ని చల్లే పద్ధతుల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే 35 క్వింటాల దిగుబడి వస్తున్నది కూలీల మీద 5,000 రూపాయల ఖర్చు తగ్గుతున్నది మరి ఆ లక్ష్మి అనే రైతు చేయగలిగినప్పుడు మన పటాన్ చెరువు రైతులు చేయలేరా ఆ లక్ష్మి ఎవరో పిలవాలి మా ఆత్మా కమిటీ గాని మా కుమార్ గౌడ్ మీటింగ్ పెట్టియాలి మా ఎంపీపీ అమ్మ జడ్పీటీసీ అమ్మ మీటింగ్ పెట్టి ఇక్కడ వరి పండించేటువంటి రైతులతో ఒక ఇంటరాక్షన్ పెట్టించి మరి ఆమె ఎట్లా వెదజల్లుతుంది దాని ద్వారా లాభం ఎట్లా అవుతా ఉంది అది మన ప్రాంత రైతులకు చెప్పే విధంగా ఈ రైతు వేదికలు ఉపయోగపడాలి ఇవి అల్టిమేట్ గా అట్లాంటి చర్చలకు వేదిక మరి ఎవరో జైరాబాద్ లో బాగా పండి జైరాబాద్ ఎక్కడో లేదు కదా మన సంగారెడ్డిలో ఉన్నది అమెరికాలో అది మరి జైరాబాద్ లో ఉద్యోగం ఉన్నది అమ్మాయి నియమంటే ఇచ్చేటోళ్ళు కాదు 20 ఎకరాల పట్టేదారునాడు ఆయనకే పిల్లనిస్తామన్నారు 30 ఎకరాల పట్టేదారునాడు పిల్లనిస్తామన్నారు కానీ ఇవాళ ఏమైంది రాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా చాలు అమ్మాయిని ఇస్తామనే పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే వ్యవసాయం అనేది దెబ్బతింటూ వచ్చింది పాలకులు వ్యవసాయాన్ని చిన్నచూపు చూసినారు గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు వ్యవసాయం దండగా అన్నారు కరెంట్ అనేది 6 గంటలు 7 గంటల కరెంటు కూడా వచ్చేది కాదు రైతుల కోసం చాలా ఇబ్బందులు ఉండేటి కాలం మీద ఆధారపడి కరెంటు మీద ఆధారపడి మార్కెట్ మీద ఆధారపడి రైతు పరిస్థితులు ఉండేటి కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
కాలంతో కరెంటుతో నిమిత్తం లేకుండా 2 పంటలు పండించే రోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. సీఎం కావడానికి మంత్రి కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని ఎమ్మెల్యే నాగేందర్ అన్నారు. త్వరలోనే కేటీఆర్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని తెలిపారు. నందినగర్ మైదానంలో పర్యటించిన ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ కేటీఆర్ చిత్రపటాలకు దానం పాలాభిషేకం చేశారు. పరిపాలన దక్షతకు కేటీఆర్ పెట్టింది పేరని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతపరమైన వివాదాలు తెరపైకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని దానం విమర్శించారు. मास्क निकालो भाई। స్తోమత లేనటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. వారికి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా వస్తుందంటే వాళ్ళది ఫార్వర్డ్ క్లాసుల్లో వస్తుంది. ఏదన్నా సర్టిఫికేట్ లేకపోతే లోన్లు అడిగినా లేకపోతే రిజర్వేషన్స్ అడిగినా మీరంతా ఫార్వర్డ్ క్లాస్ కదా అంటారు. వాళ్ళ ఆర్థిక స్తోమత చూస్తే అంత ఉండదు. అవన్నీ దృష్టి కవితారెడ్డి గారు, అదేవిధంగా సామాజిక కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరి ప్రసన్న గారు. కార్యక్రమం అనేది ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో 2 కార్పొరేటర్స్ అదేవిధంగా మిగతా డివిజన్ల వారు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి యొక్క ఆర్థిక స్తోమతని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కు సంబంధించి విద్యాపరంగా కానీ లేకపోతే ఉద్యోగ పరంగా కానీ 10% రిజర్వేషన్స్ కల్పించడం అనేది నేను అనుకుంటాను భారతదేశంలో ఎక్కడ లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్గా, ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు చాలా మంది మీరు ఎన్నో కుటుంబాలు మీరు చూసినట్టయితే రెడ్డిలలో కూడా అగ్రవర్గాలలో కూడా తప్పకుండా ప్రత్యేకంగా వాళ్ళ కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి, నేను అనుకుంటాను గతంలో ఏ ప్రభుత్వాలు కానీ ఏ నాయకులు కానీ ఆలోచించని విధంగా ఈరోజు వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళ ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు అన్నటువంటి ఆలోచనతోని 10% రిజర్వేషన్ ఉద్యోగ పరంగా కానివ్వండి, అదేవిధంగా లేకపోతే విద్యాపరంగా కానివ్వండి. ఇందులో ఒకే కులం కాదు, ఇందులో వైశ్యులు ఉంటారు, అదేవిధంగా మన రెడ్డిస్ ఉంటారు, లేకపోతే బ్రాహ్మణులు ఉంటారు, ఇంకా ఎన్నో కులాలు అలా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చెప్పుకోలేని పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కులం సర్టిఫికేట్ తీసుకెళ్తే అందులో ఫార్వర్డ్ క్లాస్ అని ఉంటుంది. కానీ వాళ్ళకు మాత్రం ఇలాంటి ప్రభుత్వ పరంగా వచ్చే ఎన్నో పథకాలు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి లాభం జరుగుతలేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించడం బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సెషన్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 10,000 పూచీకత్తు 2 షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కాగా సికింద్రాబాద్ కోర్టులో ఆమె భర్త భార్గవరావుకు చుక్కెదురైంది. భార్గవరావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కాగా కిడ్నాప్ కేసులో గత 15 రోజులుగా అఖిలప్రియ చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు.
వికారాబాద్ జిల్లా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భారతదేశం అంతటా భారీ ఎత్తున నిధి సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంఘం గ్రామానికి చెందిన టీయూపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీకాంతారావు 1,05,000 రూపాయల చెక్కును కంఠ అధ్యక్షుడు కృష్ణ కుమార్ నిధి, ప్రముఖ శివరాజ్, గాజుల వీరేశం, నరసింహలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మహిపాల్, వెంకటేశం, శ్రీనివాస్, సంపత్ గౌడ్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి వేళ మా మధ్య లేకపోవడం ఒకటి బాధాకరం. అయితే అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము కూడా నడుచుకుంటున్నాం. వారి కీర్తిశేషులు వారి యొక్క పేరు మీద ఈ యొక్క మన సంఘం గ్రామం నుంచి మనం బతుకుండగా అయోధ్య ఉద్యమం ఏదైతే కళ సాకారం అవుతుందో, మనం చూడంగా రామ మందిరం ఏదైతే కళ సాకారం అవుతుందో దానికి మనవంతు సహకారంగా ఏదైతే రాముడు లంకకి వెళ్తున్నప్పుడు ఏదైతే వారధి నిర్మాణం జరుగుతుంటది, ఆ వారధి నిర్మాణంలో ఒక ఉడత ఏదైతే తన యొక్క శరీరం చాలా చిన్నది కానీ అది నీళ్ళలో మునిగి వచ్చి ఇసుకలో పొల్లాడి వచ్చి రాళ్ళల్లో దాని యొక్క ఇసుకని వేస్తుంటది అనమాట. రాముడు దాన్ని చూస్తుంటాడు. అంటే మనం అంటుంటాం ఉడతా భక్తి కానీ, అలాంటి ఉడతా భక్తిగా నా యొక్క సహాయ సహకారాలు ఉండాలనుకొని ఈ యొక్క రామ మందిర్లో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి పెద్దల కోరిక మేరకు నాకు చేతనైనంత వరకు ఈ యొక్క మన గ్రామం నుండి ఇవ్వాలని చెప్పి నేను కోరుకొని ఈ యొక్క ఇక్కడ నుంచే సమర్పణ చేయాలి, ఆ స్వగ్రామం నుంచే సమర్పణ చేయాలని చెప్పి నేను కోరి ఇక్కడ నుంచి సమర్పణ చేస్తున్నాను. ఈ యొక్క మనకు యాలాల మండల్కు మన ఇన్ఛార్జిగా అంటే ఈ రామ మందిర నిధి సేకరణకు సంయోజకగా మన కృష్ణ కుమార్ గారిని తీసుకోవడం జరిగింది. ఈ యాలాల మండల్ బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో దానికి సమయం ఇచ్చి పనిచేయడం జరిగింది. వరి పంటకు సాగు నిరందించాలని కోరుతూ వికారాబాద్ జిల్లా యాలాల మండల రైతులు లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇరిగేషన్ ఏఈ ధర్మకుమార్ ధర్మస్థలానికి వచ్చి హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. అనంతపురం ధర్మస్థలానికి వచ్చిన సిఐ రవికుమార్ రైతులతో మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను వివరించారు. అనంతరం యాలాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమయ్య మాట్లాడుతూ మండల పరిధిలోని జంటుపల్లి, అక్కంపల్లి గ్రామాల రైతులకు వరి పంటకు సాగునీరు అందడం లేదని, తద్వారా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇరిగేషన్ ఏఈ ధర్మకుమార్ పలుమార్లు మొరపెట్టుకున్న సందర్భించడం లేదని పేర్కొన్నారు. వెంటనే వీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో అక్కంపల్లి ఎంపీటీసీ మాణిక్యమ్మ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్కయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రైతులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. యువత సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చెక్కెల శ్రీశైలం పిలుపునిచ్చారు. ముందుగా చంద్రబోస్ ఫోటోను పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిప్పర్ డిఫెన్స్ అకాడమీ కోచ్ గిరి ఆధ్వర్యంలో ఆర్మీ సెలక్షన్ కు శిక్షణ పొందుతున్న విద్యార్థుల మారథాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం సిప్నా డిఫెన్స్ అకాడమీ కోచ్ గిరి ఆధ్వర్యంలో ఆర్మీ సెలక్షన్ కు శిక్షణ పొందుతున్న విద్యార్థుల మారథాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చెట్ల పవన్ నరసింహ, జూపల్లి శంకర్, పూజా మోటార్స్ ప్రసాద్, ఉపాధ్యాయులు ఏసయ్య, హేమంత్, సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. యువకులు ఈ స్టేడియంలో మన కోచ్ గిరి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. అలాంటి వ్యక్తుల్ని ఒక మన స్వతంత్ర సమరంలో సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు వాళ్ళ పోరాటం కానీ వాళ్ళ విజయవాడలో ప్రముఖ మాజీ న్యాయమూర్తి న్యాయవాది జడ శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో హోటల్ శ్రీరామ్ ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ ఆర్బి అంబేద్కర్ సిద్ధాంత అవగాహన తరగతులను జే భీమ్ యాక్షన్ జస్టిస్ సంఘం తరపున ఏర్పాటు చేశారు. దీనిలో జూనియర్ న్యాయమూర్తులు, యువకులు పాల్గొన్నారు. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంత గ్రంథం ద్వారా ప్రస్తుత న్యాయ విధానం అమల్లోకి వచ్చి న్యాయ వ్యవస్థ మరింత అద్భుతంగా రూపుదిద్దుకుందని కొనియాడారు. శశికళ నటరాజు ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ రిపోర్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడ్డ శశికళ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అప్పురాలు వీకే శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె సాధారణ స్థితిలోనే ఉన్నారని వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడిన శశికళ తీవ్ర అవస్థకు గురైన విషయం తెలిసిందే. ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శశికళకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జ్వరం, వెన్నునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె కోలుకున్నారని, రక్తపోటు, శ్వాస వేగం, గుండె పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నాయని వైద్యులు తెలిపారు.
ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్ పేట బైపాస్ వద్ద దారుణం చోటు చేసుకుంది. 7 లక్షల అప్పు విషయంలో బావ బామర్దుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో బావ గఫార్ పై బామర్ది సలీం కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గఫార్ రోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు ఏనుగు మృతి కేసులో 2 నిందితులను మధుమేల అడవి శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని మధుమేల అడవిలో అక్రమంగా కాటేజీ నడుపుతూ ఏనుగు మృతికి కారణమైన 2 అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మానసినగుడి గ్రామంలోకి వచ్చిన ఏనుగును తరిమి కొట్టడానికి కాలుతున్న టైర్ ముక్కను విసిరివేయడంతో ఆ ఏనుగు తీవ్ర గాయాలతో మరణించింది. అడవి నుంచి గ్రామంలోకి చొరబడ్డ ఆ వన్య ప్రాణాన్ని తరిమి కొట్టే ప్రయత్నంలో కొందరు వ్యక్తులు ఏనుగుపై కాలే టైర్ను ముక్కను విసరగా ఆ టైర్ ఏనుగు చెవిలో చిక్కుకుంది. దాంతో అది బాధతో అక్కడి నుంచి పారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఏనుగు మృత్యువాత పడింది. ఏనుగు మృతి కేసులో కాటేజీ యజమానులు ప్రసాద్ రేమండ్లను అరెస్ట్ చేసి వారిపై వన్య ప్రాణాల పరిరక్షణ చట్టం సెక్షన్ 9 ప్రకారం కేసు నమోదు చేశారు. Yo. Yo. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం. నందిగ్రామలో రైతు వేదికకు మంత్రి హరీష్ శ్రీకారం. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ కు అన్ని అర్హతలున్నాయి. త్వరలోనే ఆయన సీఎం పీఠాన్ని అధిరోహిస్తారన్న ఎమ్మెల్యే దానం. అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేసిన సెషన్ కోర్టు 10,000 పూచికత్తు 2 షూరిటీలను సమర్పించాలని ఆదేశం. తమిళనాడు ఏనుగు మృతి కేసులో సంచలన నిజాలు. 2 నిందితులు అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం. బావను కత్తితో చంపిన బామర్ది సలీం. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.